అలా ఏం లేదు కానీ నా మనసు మంచిగా లేదు, అది అందులో పెట్టుకో. అయ్యో ఇప్పుడు ఏమైంది? ఏమైందంటానో ఏంది హరిక, నాకు అర్థం కాదు కానీ ఏ రోజన్నా మార్నింగ్ లేచి కనీసం బాక్స్ రెడీ చేసినావా? నేను లేపదాకా లేవు. ఎన్ని రోజులని నేను బయట తినాలి చెప్పు? కనీసం మన మ్యారేజ్ అయ్యి 2 months అవుతుంది, ఏ రోజన్నా ప్రేమగా మాట్లాడినావా? కనీసం బయటికి పోదాం అంటే బయటికి రావు. నేను 10 మాటలు మాట్లాడితే 2 మాటలు మాట్లాడుతావు. అట్లేం లేదండి, అమ్మ వాళ్ళని వదిలిపెట్టి వచ్చిన కదా, అదే కొంచెం మనసులో బాధ అంతే. నిన్న మొన్న రాలే హారిక, నువ్వు వచ్చి 2 months అవుతుంది ఇప్పటికి, ఇంకా అట్లనే ఉంటే ఎట్లా అన్నట్టు? అది కాదు, నీ మనసులో వేరే ఉంది ఏదో, అది క్లారిటీ చెప్పు హారిక. నా మనసులో ఏం లేదండి. ఫస్ట్ కూర్చోను, కూర్చో హారిక. ఇన్ని రోజుల నుండి నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు, ఏం అడగలేదు. ఇప్పుడు సూటిగా అడుగుతున్నా, అసలు నీకు ఇష్టమయ్యే పెళ్లి చేసుకున్నావా లేకపోతే మీ ఊళ్ళో బలవంతంగా చేసుకున్నావా? అట్లేం లేదండి, ఇష్టంతో వేసుకున్నా. ఎక్కడ హారిక, నువ్వు ఇష్టంతో చేసుకుంటే ఏ రోజన్నా ఇష్టంగా మాట్లాడినావా? కనీసం నేను దగ్గరికి వస్తే దూరం పోతా అంటావు, నేను 10 మాటలు మాట్లాడితే 2 మాటలు మాట్లాడతావు. ఆ ఫోన్ లోకమే నీకు. కనీసం బయటికి పోదామంట, నాకు ఇంట్రెస్ట్ లేదంటావు. నీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఎప్పుడు? ఇక కొత్త ప్రదేశం కదా, అందుకే ఇబ్బంది అంతే. అందరికి కొత్త ప్రదేశాలే హారిక. నేను చదువుకున్నా, నేను జాబ్ చేస్తున్నా, నీ మెంటాలిటీ ఏందనేది నాకు అర్థం కాదా? ఇప్పుడు ఏమంటారు మీరు? అది కాదా హారిక, నీ ప్రాబ్లం చెప్పు నాతోని, నేను అర్థం చేసుకుంటా కదా. నీ మనసులో నువ్వు పెట్టుకొని నువ్వు ఉంటే నేను ఏం అర్థం చేసుకోవాలి? అసలు ఈమెకి ఇష్టం ఉందా నాతో ఉండడం లేదా అనేది నాకు ఎలా అర్థమవుతుంది?